కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసు విదడి. నమస్తే, నా పేరు సిరి. మీరు చూస్తున్నది క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ స్పెషల్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చెక్ చేద్దాం. క్వీన్స్ లో విద్యారంగ నిపుణులే ఉపాధ్యాయులు. అత్యుత్తమ విద్యా బోధనే క్వీన్స్ విజయ రహస్యం. క్రీడలకు అధిక ప్రాధాన్యం, ఆటగాళ్లకు సానపెట్టే ప్రయత్నం. సంస్కృతిని చాటి చెప్పే ప్రత్యేక అసెంబ్లీలు. విద్యార్థులకు ప్రపంచాన్ని చూపించే ప్రయత్నాలు. రేపటి తరం నాయకత్వానికి పునాదులు. సైన్స్ పై ఆసక్తి పెంచే కార్యక్రమాలు. సృజనాత్మకతను పెంచే చిత్రలేఖనం, పాటల పోటీలు. సాత్వికాహారంపై అవగాహనకు సదస్సులు. ఒలింపియాడ్ వేడుకల్లో సూపర్ స్టార్ కృష్ణ దంపతులు. క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ జంట నగరాలకే మకుటాయమానంగా వెలుగొందుతోంది. 4 వసంతాల్లోనే విద్యారంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన విద్యా సంస్థ క్వీన్స్. 2009లో స్థాపించబడిన క్వీన్స్ విద్యా సంస్థ విద్యారంగంలో విజయ పరంపరతో దూసుకుపోతోంది. విద్యావనంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతోంది. బడంటే చిరునవ్వు మోములతో విరగబూసిన విద్యార్థుల తోట. బుడిబుడి అడుగులు వేసే విద్యార్థులంతా చేమంతులే. ముద్దు ముద్దు మాటల్ని మూటగట్టి ముచ్చటగా విసిరే బాలలంతా ముద్దబంతులే. తమలో నైపుణ్యాలకు సానపెడుతూ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న పెద్ద పిల్లలంతా వికసిస్తున్న మకరంద మందారాలే. చిట్టిపొట్టి బాలల నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్న విద్యార్థుల వరకు అందర్నీ ఒకే చోటకు చేర్చే బడిలో బోలెడు సంగతులున్నాయి. అనేక విషయాలుంటాయి. వాటన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చి విజయవంతంగా నిర్వహించడం అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు. కానీ క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆ సంక్లిష్టమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. విద్యారంగంలో తనకు ఎదురులేదని చాటుతోంది. ఇందుకు నిదర్శనం ఏటేటా క్వీన్స్కి ఆదరణ పెరుగుతుండడమే. క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు నగరంలోని అంతర్జాతీయ స్థాయి పాఠశాలలతో పోటీ పడుతోంది. ది క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పై విద్యార్థుల తల్లిదండ్రుల ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకుందాం. మరి స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. మరి వారి ఒపీనియన్ ఎలా ఉంది ఈ స్కూల్ పై, వాళ్ళు చెప్పే ఈ స్కూల్ గురించి చెప్పే బెనిఫిట్స్ ఏంటి, అలాగే మోర్ అడ్వాంటేజ్, కాంప్లిమెంట్స్, ఇవన్నీ వారిని అడిగే తెలుసుకుందాం. హలో అండి. సో హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారా? అవునండి. my 3 children are studying in same school. My first daughter is almost in 10th now. She will be closing the school. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, 9th and 7th. ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ వీ విల్ క్లోజ్ ఇన్ ద సేమ్ స్కూల్. ప్లస్ మార్క్స్ ఏంటంటే ద సపోర్ట్ ఫ్రమ్ ద స్కూల్, లైక్ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ద వెరీ సపోర్టివ్. ఈవెన్ ఎక్స్ట్రా క్లాసెస్ కానీ ఐఎమ్ లైకింగ్ ఇట్. సో పేరెంట్స్లో ఎక్కువగా ఫాదర్ కంటే మదర్తోనే ఎక్కువ పిల్లలు ఇంటరాక్ట్ అవుతారు. మరి మీకు ఇంకా ఎక్కువ బాగా తెలిసి ఉంటుంది స్కూల్ గురించి. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ స్కూల్ పై? మేమిద్దరం అయితే వర్కర్స్. నాకైతే అంత టైం లేదు.
పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో స్టడీస్ కానీ నేను ఇంటరాక్ట్ అవుతాను. ది బెస్ట్ పార్ట్ ఈస్ నాకు మిస్టర్ రామలింగం ప్రిన్సిపల్ చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ నేను సార్కి కాల్ చేస్తాను, టీచర్స్కి కాల్ చేస్తాను, దే విల్ సపోర్ట్. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు నాకు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను చాలా అంటే కంట్రోల్లో చాలా కేరింగ్తో చూసుకోను. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉంది. మీ గర్ల్స్కి చాలా సేఫ్టీ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ మదర్స్కి చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 9th and 10th కానీ సేఫ్టీ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్కూల్ని బిలీవ్ చేసినందుకు, అలాగే పేరెంట్స్కి మంచి సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చదువే కాదు, ఆటపాటలు నేర్పుతారు. సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒక విద్యార్థిని పరిపూర్ణ యువకుడిగా తీర్చిదిద్దుతారు. బయట ప్రపంచం మీద పూర్తి అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ నందు 2016-2017 విద్యా సంవత్సరంలో ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించి దిగ్విజయంగా మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకుందని సవినయంగా ప్రకటిస్తున్నాము. ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ను దర్శకరత్న డాక్టర్ దాసర్ నారాయణరావు గారు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ప్రారంభించారు. ఇది ప్రిజం, బట్ ప్రిజం హ్యాస్ గాట్ మోర్ విజన్. ఎందుకంటే ఇట్ రిఫ్లెక్ట్స్, దాని దృష్టి ప్రిజం ఒక చోటే ఉండదు, అన్ని చోట్ల కేంద్రీకరించబడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రిజం హైదరాబాద్ నగరంలో అన్ని చోట్ల కేంద్రీకరించాలని, భవిష్యత్తులో మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఈ పాఠశాలకు ఉండాలని మనసారా కోరుతూ, నేను ఉడుతున్నందుకు నన్ను క్షమించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిజం అనగానే మనిషి ఒక కిరణాన్ని ఉండే రంగులన్నింటినీ చూపిస్తుంది. ఇంద్రధనస్సులాగా అన్ని రంగుల్ని బయటికి తీసుకొస్తాం. అదేవిధంగా విద్యార్థిలో ఉండేటువంటి బహుముఖ ప్రజ్ఞాపాఠవాలన్నింటినీ ఈ ప్రిజం పాఠశాల వెలుగులోకి తీసుకొస్తుందని, వారందరికీ సానబట్టి ఎదగటానికి దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మంచి స్కూలు రావటం అనేది ఓ సమాజ వికాసానికి అదే మూలపునాది కాగలుగుతుంది. కానీ ఈరోజు చదువు లేకపోతే తెలివిన్న ముందుకు పోలేం. అందుకనే మన పిల్లలను ఒక మంచి భవిష్యత్తు గురించి చదివిపించుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికేటట్టు మనం ఆలోచనతో ముందుకోవాలని చెప్తూ, ఇక్కడ ఈ స్కూలు మా కాన్స్టిట్యూన్సీలో రావడం కూడా మనకు చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు ఉండడంలో పిల్లలు కూడా భవిష్యత్తు ముందుకు పోతారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులే వ్యవస్థాపకులు, విద్యారంగంలో నిపుణులు, విద్యార్థుల స్థాయిని బట్టి బోధనా పద్ధతులను అవలీలగా మార్చగలిగే నిపుణులు, పిల్లల మనోవికాసమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించే మేధావులు. ప్రచార ఆర్భాటాలు ఏవీ లేకపోయినా ఏటేటా విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రచార హంగుల కంటే నాణ్యమైన విద్యా బోధన అందించడంపైనే దృష్టి సారించిన విద్యా సంస్థ కేవలం క్వీన్స్.
అత్యుత్తమ అధ్యాపక బృందం క్వీన్స్ సొంతం. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసి సానపట్టే ఉపాధ్యాయులున్న విద్యా సంస్థ కేవలం క్వీన్స్ అండ్ ప్రిజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. నాలెడ్జ్ ఈజ్ పవర్. అందుకే పిల్లల్లో విజ్ఞానాన్ని వెలికితీసి వారిని శక్తివంతంగా తీర్చిదిద్దే పనిలో క్వీన్స్ బిజీగా ఉంది. దానిని ఒక బాధ్యతగా భుజాన వేసుకోవడమే కాదు, అత్యంత ఇష్టమైన పనిగా మలుచుకుని ప్రేమతో నిర్వర్తిస్తోంది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈయన పేరు రామలింగం. ఆంధ్రప్రదేశ్లోనే అత్యుత్తమ ప్రిన్సిపల్గా అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో 25 ఏళ్ల అనుభవం గడించిన మేధావి. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లోనే తలపండిన నిపుణులు. ప్రిన్సిపల్గా ముందుండి క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ని తన భుజాలపై నడిపిస్తున్నారు. ఉపాధ్యాయుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. వాళ్ల నుంచి పిల్లలు ఏమాశిస్తారో అదే సరళమైన పద్ధతిలో విద్యార్థులకు అందించాలని సూచిస్తారు. ఈ పాఠశాలకు రామలింగం గారే అసలు ఎసర్ట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించే అభిమానులు పిల్లల తల్లిదండ్రుల్లోనే ఉన్నారు. ది క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ది ప్రిజమ్ ఇంటర్నేషనల్ స్కూల్ని మణికొండలో స్థాపించడం జరిగింది. మరి స్థాపించి 1 year అయింది. పిల్లలు కూడా చాలా బాగా చేరారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు స్కూల్ గురించి. మరి ఈ స్కూల్ గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే మనం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాల్సిందే. మరి విద్యార్థుల తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. మరి స్కూల్ ఒపీనియన్ ఏంటో వాళ్ళ గురించి అలాగే వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్స్ యువర్ నేమ్ సార్? శ్రీకాంత్. సార్ టెల్ మీ అబౌట్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద స్కూల్. మా బాబుని చేర్పించామండి స్కూల్లో. నర్సరీ క్లాస్కి చేర్పించాము. అతను జాయిన్ అవ్వక ముందర కొద్ది మాట్లాడేవాడు కాదు. స్కూల్కి వచ్చిన తర్వాత మాటలు, తర్వాత ఏబిసిడి, ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్, ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయటం, ప్లస్ కలర్స్ని ఐడెంటిఫై చేయటం, ఇట్లాంటి కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ అన్ని టీచర్స్ అందరూ బాగా అతన్ని ట్రైన్ చేయటం, నేర్చుకోవటం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అంటే డ్యాన్సు, పాటలు పాడిస్తాం, ఈ గేమ్స్ ఒకటి కొద్దిగా బాగానే నేర్చుకున్నాడనే చెప్పచ్చు. మీ బాబులో ఇంతకుముందు స్కూల్లో జాయిన్ అవ్వక ముందు చూసింది, ఇప్పుడు చూసింది ఏంటి? మీరు కూడా స్కూల్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? మా బాబు పేరు కార్తీక్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ టైం తను నన్ను వదిలిపెట్టి ఉండటం స్కూల్లో. ఇంటి దగ్గర ఎప్పుడు 1 hour కూడా ఎప్పుడు నన్ను వదిలిపెట్టి ఉండేవాడు కాదు. అలాంటిది ఫస్ట్ డే నుంచి ఒక 2-3 days నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాను, స్కూల్ టైం అయ్యే వరకు. కానీ టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు లేండి ఫస్ట్ 2 days వాళ్ళని మెయింటైన్ చేయడము. అంటే పిల్లలందరూ అదే ఫస్ట్ టైం స్కూల్కి రావటము. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి మాకు బాధ అనిపించేది. చదవకపోతే ఏమైందిలే, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేయొచ్చులే అని కూడా అనుకున్నాం మేము. కానీ టీచర్స్ బాగా కోఆపరేట్ చేసి వాళ్ళని బాగా అంటే 1 weekలో దే ఆర్ సెట్. మీరు మిగతా స్కూల్స్కి ఈ స్కూల్స్కి కంపేర్ చేస్తే ఏం చెప్తారు? మా బాబు పేరు శ్రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ టు ప్రిజమ్ ఇంటర్నేషనల్ స్కూల్ బికాస్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇంటర్నేషనల్ స్కూల్. ఎందుకంటే బాబు జాయిన్ అయిన తర్వాత అప్రాక్సిమేట్గా 15 days ఏడ్చాడు. దాని తర్వాత నేను స్కూల్ మానేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏమంటే ఏం చేస్తారో తెలియదు, ఏం మ్యాజిక్ చేస్తారో తెలియదు. ఈరోజు ఏమంటే స్కూల్ అంటే 1 minute లేచి రెడీ అవుతాడు. నర్సరీ నుంచి బాబుని జాయిన్ చేయించారు. మరి ఇంకా ఫ్యూచర్లో ఏం ఉండాలనుకుంటున్నారు స్కూల్లో? మీ బాబుని ఎలా చూడాలనుకుంటున్నారు? With 3.5 years of age, he could able to dance on the stage. I did not dance on the stage at his age, but he's able to dance on the floor and he enjoyed dancing. So all the credit goes to Prism International and the teachers who supported. నెక్స్ట్ మనతో రాహుల్ ఫ్యామిలీ ఉన్నారు. తను కూడా PP1 చదువుతున్నారు. సో మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. So he was enjoying the school and also he is learning new things about education, about cultural activities, about playing and playing with other kids and fighting. Also we are feeling very proud. సో హీఈస్ ఎంజాయింగ్ ద స్కూల్. మమ్మీ నేను స్కూల్కి వెళ్తాను, త్వరగా రెడీ చేయి అని చెప్పని తనకై తాను లేచి రెడీ అవ్వడం స్టార్ట్ చేశాక ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ.
సో అప్పటి నుంచి మా బాబు ఇంకా స్కూల్కి రెగ్యులర్గా యాడ్ అవ్వకుండా వెళ్ళడం అలాంటివి చేస్తున్నాడు. సో ప్రిజంలో జాయిన్ చేసినందుకు హ్యాపీగా ఫీల్. మరి మీకు ఎలా అనిపిస్తుంది స్కూల్ గురించి? ఇంకా స్కూల్లో ఏముంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందండి, చాలా స్టాండర్డ్ ఉంది. నేనేమనుకున్నా మామూలుగా చిన్న స్కూలు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ స్టాండర్డ్ ఒకటి బాగుంది. లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నందుకు పిల్లల మీద కేర్ తీసుకోవడం కూడా చాలా నచ్చింది నాకు. ప్రతి విషయం మెసేజ్ పెట్టడం, ఒకవేళ స్కూల్కి లేట్ వచ్చిందంటే యువర్ చిల్డ్రన్స్ టుడే లేట్ అని పెట్టడము, ఇట్లా స్కూల్ కంప్లీట్ కాగానే మెసేజ్ ఈరోజు టుడే హోంవర్క్ అని మెసేజ్ పెట్టడము, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సో చూశారు కదండి, ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ గురించి తల్లిదండ్రుల కంటే ఎక్కువ చెప్పాల్సింది ఏముండదు. ఎందుకంటే తల్లిదండ్రుల ఫీడ్బ్యాకే అందరూ ఫీడ్బ్యాక్గా తీసుకుంటారు. మరి మీ పిల్లలు బాగా చదువుకోవాలంటే ప్రిజం స్కూల్లో వేయండి. చదువుకోవడమే కాదు, ఆడుకోవడం, ప్రతి ఒక్క యాక్టివిటీ ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే మీ సపోర్ట్ కూడా, మీ ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకుంటాం. ఇంకా ఫ్యూచర్లో స్కూల్ గురించి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నా మేము కంపల్సరీ వాటిని చేసి చూపిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పిల్లవాడు ఒక తరగతి పాస్ అయితే జీవితంలో గొప్ప మైలురాయి దాటినట్లే. అందుకే క్వీన్స్ ప్రీ స్కూల్ నుంచే పాస్ అయిన విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసే కార్యక్రమం వినూత్నంగా నిర్వహిస్తోంది. ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ పేరుతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ నందు విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వాటి వివరాలు ఏంటి, విద్యా సంస్థల చైర్మన్ రామలింగం గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఒక చదువే కాకుండా పిల్లలకు అన్ని రకాల యాక్టివిటీస్ కూడా ఇంట్రడ్యూస్ చేసి అనుభవజ్ఞాన ఉపాధ్యాయ బృందంతో విద్యాబోధన కావించడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా కలర్స్ డే గురించి. కలర్స్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నర్సరీ నుంచి 3rd క్లాస్ విద్యార్థులకు కలర్స్ డే కనెక్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ రెడ్ కలర్స్ డే, గ్రీన్ కలర్స్ డే, ఎల్లో కలర్స్ డే, ఇలా కలర్స్ డే కనెక్ట్ చేసుకుని పోతున్నాం. విద్యార్థులు రెడ్ కలర్స్ డే సంబంధించిన ఆర్టికల్స్, ఎగ్జాంపుల్ యాపిల్, టమాటో, ఈ విధంగా రెడ్ కలర్స్ తీసుకొస్తే స్కూల్కు టీచర్స్ ఆ కలర్స్ యొక్క, రెడ్ కలర్స్ యొక్క ఎగ్జాంపుల్ యాపిల్ యొక్క ఇంపార్టెన్స్, టమాటోకి ఇంపార్టెన్స్, ఇంకా రెడ్ కలర్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మైండ్లో చిన్న పిల్లలకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. రెడ్ కలర్లో ఇవి ఉంటుంది, ఎల్లో కలర్స్ ఇవి ఉంటుంది, గ్రీన్ కలర్స్ ఇవి ఉంటుంది. దానికోసమే కలర్స్ కాన్సెప్ట్ ప్రాక్టికల్గా వాళ్ళకు చూపించడం జరుగుతుంది. పిల్లలకి సైన్స్ పై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ ఇండియా ఫెస్ట్ను కండక్ట్ చేస్తున్నారు. మన స్కూల్లో ఈ ఇన్స్పైర్ ఇండియా ఫెస్ట్ని ఎలా కండక్ట్ చేస్తున్నారు? సో ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో పిల్లలు టెక్స్ట్ బుకే పరిమితం అవుతున్నారు, బట్టి నాలెడ్జ్కి అలవాటు పడుతున్నారు. అలా కాకుండా ఒక కాన్సెప్ట్ బేసిక్గా ఎవ్రీ ఇయర్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఇన్స్పైర్ ఇండియా ఫెస్ట్ అనే ఒక సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇన్స్పైర్ ఇండియా ఫెస్ట్ అంటే ఒక సైన్సే కాకుండా సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు అన్ని రకాలుగా అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని పిల్లలు దిగ్విజయంగా చేస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఎగ్జిబిట్ని వాళ్ళు తయారు చేస్తే కొన్ని వందల మంది పేరెంట్స్, నైబర్స్ ఉన్న స్కూల్స్ కూడా మన స్కూల్ విజిట్ చేయడం జరుగుతుంది. అంటే మన స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్ను తిలకించడానికి అన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులు వస్తున్నారు, ప్లస్ పేరెంట్స్ వస్తున్నారు. సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సబ్జెక్ట్ పైన కమాండ్ వస్తుంది, ఆ టాపిక్ పైన కమాండ్ వస్తుంది, ప్లస్ స్టేజ్ ఫేర్ అనేది పోతుంది. దానికోసమే ఎవ్రీ ఇయర్ ఇండియా ఇన్స్పైర్ ఫెస్ట్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పిల్లలకి పండగ అంటే కేవలం హాలిడేస్ మాత్రమే, కానీ మరెక్కడా లేని విధంగా పండగల సారాంశం ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఓన్లీ మన క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్లో మాత్రమే స్పెషల్ అసెంబ్లీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్పెషల్ అసెంబ్లీలపై మీరేమంటారు? సో నవే డేస్లో ఒక సంక్రాంతి, ఒక ఉగాది, ఒక దసరా, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ ఇవి వస్తుందంటే ఎక్కువ మనము టీవీలకు అతుకుపోతున్నాం. టీవీలు మనకు పలానా రోజున పండుగ ఉందని చెప్పేసి టీవీల ద్వారా మనకు తెలుసుకునే పరిస్థితి, ఆ దౌర్భాగ్యం మనకు వస్తుంది. దానికి భిన్నంగా అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు ప్రతి పాఠశాల ఉంటారు ఉద్దేశంతో మన పాఠశాలలో ముఖ్యంగా అన్ని పండుగలు, వాళ్ళ ఎగ్జాంపుల్ సంక్రాంతి తీసుకుంటే రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా సంక్రాంతి తీసుకుంటే స్పెషల్ అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నాము, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్. అదేవిధంగా రంజాన్ యొక్క ఇంపార్టెన్స్ అంటే అన్ని మతాలు, అన్ని కులాల విద్యార్థులకు అన్ని పండుగల గురించి తెలియాలి. ఆ ఉద్దేశంతో స్పెషల్ అసెంబ్లీ కండక్ట్ చేసి సంక్రాంతి, దసరా, ఉగాది, క్రిస్మస్, రంజాను ఈ పండుగల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు, ఉపాధ్యాయులు ద్వారా మిగతా విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది.
పిల్లలకు ఉపయోగపడేలా ఇంకా మన స్కూల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎన్నో పనికిరాని వస్తువులన్నీ బయట పడేస్తుంటారు. మన ఇల్లులో కానీ బయట కానీ, ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్ కానీ లేడీస్ పనికిరాని వస్తువులను బయట పడేస్తుంటారు. అలాగే డివిడీస్, సీడీస్ బయట పడేస్తుంటారు. ఎన్నో పనికిరానివన్నీ. కానీ అవి కూడా విద్యార్థులు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి బెస్ట్గా తయారు చేయడం, మంచిగా ఒక ఆర్టికల్గా తయారు చేస్తున్నారు పిల్లలు. పెన్ స్టాండ్, ఎగ్జాంపుల్ పెన్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా విద్యార్థులు తయారు చేసి ఇస్తున్నారు. దానివల్ల పిల్లలకు ఒక సృజనాత్మకత పెరుగుతుందనే ఉద్దేశంతో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే ఈ ప్రపంచంలో ఏది వేస్ట్ కాదు, ప్రతిదాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ ఉద్దేశంతోనే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకి చదువుతో పాటు మానసిక వికాసం, శారీరక వికాసం ఎంతో అవసరం. దానికోసం మన స్కూల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? పిల్లలకు ఒక చదువే కాకుండా వీక్లీ 2 క్లాసెస్ కరాటే, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేయడం వల్ల పిల్లలకు నూతన ఉత్సాహంతో వచ్చేసి చదువుపైన ఇంకా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ కరాటే తీసుకుంటే అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళని రక్షించుకోవడానికి కరాటే ఎంతో వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అదేవిధంగా డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల కూడా ఒక మంచి ఎక్సర్సైజ్గా పిల్లలకు తయారవుతుంది. పిల్లలకి బుక్లో ఉన్నది చెప్పడం కంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే బాగా అర్థమవుతుంది. దానికోసం మన స్కూల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మ్యూజిక్, వాళ్ళ టాలెంట్, ఎంతోమంది టాలెంట్ను బయట పెడుతున్నారు పిల్లలు. మనకు తెలియకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ గీతామాధురి గారిని మన స్కూల్ తీసుకొచ్చి వాళ్ళ పాటలలో మెలకువలు కూడా మనం వాళ్ళకు పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఎగ్జాంపుల్ కంప్యూటర్ ద్వారా విద్యాబోధన, డిజీ క్లాస్ ద్వారా కంప్యూటర్ విద్యాబోధన, నెక్స్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా విద్యాబోధన, అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ చార్ట్స్ ద్వారా, టీచింగ్ ఎయిడ్స్ ద్వారా పిల్లలకు అనుభవజ్ఞాలా టీచర్స్తే విద్యాబోధన సులభంగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి విద్యాబోధన గావించడం జరుగుతుంది. పిల్లలకి మ్యాథ్స్ పైన గ్రిప్ రావడానికి, సైన్స్ పైన ఇంట్రెస్ట్ రావడానికి బుక్ సిలబస్తో పాటు మీరు ఇంకా ఎలాంటి సిలబస్ని బోధిస్తున్నారు? నవేడేస్లో మ్యాథ్స్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో మనకంతా తెలుసు. దానికోసం 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఐఐటి మ్యాథ్స్, ఐఐటి కోచింగ్ మన విద్యార్థులకు ఉచితంగా బోధించడం జరుగుతుంది. ఎడు మ్యాథ్స్ వారి సహకారంతో చక్కటి అనుభవజ్ఞాన ఫ్యాకల్టీని పెట్టేసి మంచి ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఐటి కొట్టాలనే ఉద్దేశంతో ఐఐటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేదిక్ మ్యాథ్స్ వల్ల కూడా పిల్లలకు మంచి మైండ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవుతుంది. చిన్న పిల్లలకు 1 to 5th క్లాస్ వాళ్ళకు అబాకస్ కూడా ఫ్రీగా కోచింగ్ జరుగుతుంది. మనకు కొన్ని సమ్స్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ ద్వారా కొన్ని సమ్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ 87, 97, 105, 205, 97 ఇవన్నీ మనం చెప్పే లోపల విత్ ఫింగర్స్ ద్వారా పిల్లలు ఆన్సర్ చెప్పగలరు. మనం ఇవన్నీ రాసుకొని క్యాలిక్యులేటర్ కొట్టే లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. ఆ ఉద్దేశంతో త్రూ అబాకస్ ద్వారా అయితే క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది, బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. స్కూల్స్ అంటే బరువైన బ్యాగ్స్, టీచర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, లాంగ్ స్టడీ అవర్స్ ఉంటాయి అనే భయాలు ఉంటాయి పిల్లలకి. కానీ మన స్కూల్లో సిచ్యుయేషన్ ఎలా ఉందంటారు? పిల్లలకు స్కూల్ అంటే ఫస్ట్ భయం పోవాలి, టీచర్లు అంటే భయం పోవాలి, గౌరవంతో కూడిన భక్తి ఉండాలి, కానీ భయం అనేది ఉండకూడదు. ఆదివారం కూడా పిల్లలు స్కూల్కి వచ్చే వాతావరణము పాఠశాలలో మనం కల్పించాలి. ఆ వాతావరణము మన స్కూల్లో ఉందని చెప్పేసి గర్వంగా నేను చెప్పగలను. పిల్లలకి వారి టైం టేబుల్ని ఎలా డివైడ్ చేస్తున్నారు, ఇంకా వారికి ఎలాంటి ప్రోగ్రామ్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు? సో మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 o'clock వరకు 4 గోడల మధ్య విద్యార్థులను ఉంచకుండా మనకున్న అట్మాస్ఫియర్లో ప్రతిరోజు ఒక పీరియడ్ గేమ్స్కు కేటాయించడం జరుగుతుంది. ప్రతి క్లాసు ఒక పీరియడ్ ప్రతిరోజు పిల్లలు ఆడుకోవాలి. ఎగ్జాంపుల్ టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, టెన్నిస్, ఖోఖో, కబడ్డీ, లైక్ దట్, మన చెస్, క్యారమ్స్, ఈ గేమ్స్ అన్నీ కూడా డివైడ్ చేస్తున్నాం ఇక్కడ. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్ వాళ్ళు నేర్చుకోవచ్చు. దానికి సంబంధించిన కోచ్లు కూడా, పీటీ మాస్టర్ కూడా మన స్కూల్లో ఉన్నారు. ఆ గేమ్స్ కనెక్ట్ చేయడం వల్ల పిల్లలు ఇంకా ఉత్సాహంతో స్కూల్కి రావాలనే ఆలోచన వస్తుంది, ఇంకా చదువుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మన స్కూల్లో పేరెంట్స్ యొక్క సహకారంతో, ఉపాధ్యాయుల యొక్క సహకారంతో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అత్యుత్తమ అధ్యాపక బృందం, ఆధునిక బోధనా పద్ధతులు, పిల్లలకి మంచి విద్యతో పాటు మానసిక వికాసం అందించడంలో ముందుంటున్న ఏకైక విద్యా సంస్థ క్వీన్స్ అండ్ ప్రిజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థుల పేరెంట్స్ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన పాఠశాలలో క్వీన్స్ కానీ ప్రిజమ్ కానీ ఏ పేరెంట్ అయినా కూడా డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. ప్రతి పేరెంట్ దగ్గర నా పర్సనల్ నంబర్ ఒకటి ఉంటుంది, నాకు ఒకే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో ప్రతి పేరెంట్ డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ కావచ్చు. ఏ ప్రిన్సిపాల్ చేయడం అవసరం లేదు, ఏ ఆఫీస్ వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రాబ్లం డైరెక్ట్గా నాకు చెప్తున్నారు, నేను సాల్వ్ చేస్తున్నాను. ఎటువంటి పబ్లిసిటీ లేకుండా కేవలం
9 సంవత్సరాలలో 60 మందితో స్టార్ట్ అయిన విద్యాసంస్థ ఈరోజు 600 మందికి క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాబోధన గావిస్తుందంటే అదంతా కూడా మా యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే. పబ్లిసిటీకి మించినది పేరెంట్ యొక్క వాయిస్ని నమ్ముకొని ఇక్కడ మనం వెళ్తున్నాము. అదేవిధంగా ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ మణికొండలో కూడా పేరెంట్స్ సహకారం మరవలేనిది. ఫస్ట్ అకాడమిక్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో మీ అందరి సహకారంతో మంచి విద్యాబోధన ఆధునిక సౌకర్యాలతో అందించాలంటే మీ అందరి సహకారం అవసరము. మీ అందరు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆటలతోనే మనోవికాసం, క్రీడలతోనే నాయకత్వ లక్షణాలు, క్రీడలతోనే శారీరక వికాసం. అందుకే క్వీన్స్ అండ్ ప్రిజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్పై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల ఆటపాటల కోసం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసింది. క్రీడల్ని ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్గా విభజించి ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణకు ఏర్పాటు చేసింది. విద్యార్థుల టైం టేబుల్లో ప్రతిరోజు ఒక పీరియడ్ గేమ్స్కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మా ప్రతినిధి శ్రవంతి కృష్ణకాంత్ పార్క్ నుంచి లైవ్ అందిస్తారు. ఈరోజు మనం కృష్ణకాంత్ పార్క్లో ఉన్నాం. ది క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చిల్డ్రన్స్ డే స్పెషల్గా మనకి ఇక్కడ స్పోర్ట్స్ మీట్ జరుగుతున్నారు. సో చూస్తున్నాం ఆల్రెడీ పిల్లలంతా చాలా ఎక్సైట్గా ఉన్నారు. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమని మన స్పోర్ట్స్ మీట్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఆల్రెడీ 50 మీటర్స్ రన్ స్టార్ట్ అయింది. పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. మరి జోష్ పిల్లలు కూడా కంటిన్యూ అవ్వాలని మనం కోరుకుందాం. అలాగే పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒక్కసారి అటువైపు జూమింగ్ చేసుకుందాం. ఓన్లీ 50 మీటర్సే మనం ఎంత కాంపిటీషన్ ఇచ్చామో చూస్తుంది. పిల్లలు ఆ జోష్ కూడా కనిపిస్తుంది. ఎండను కూడా లెక్క చేయకుండా పిల్లలు నిజంగా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. పిల్లలనే కాదు, నాట్ ఓన్లీ 10th క్లాస్ వరకు ప్రతి పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. ఇంకా చాలా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, చాలా ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి. సో చూద్దాం ఇంకా పిల్లలు ఎంతమంది పాల్గొంటారు, ఎవరెవరు ప్రైజెస్ గెలుస్తారు. మరి మనం ఇప్పుడు టీచర్లతో మాట్లాడబోదాం. అసలు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ స్టూడెంట్స్ గురించి. హాయ్ బోత్ ఆఫ్ యూ. సో నేమ్ ప్లీజ్. మై నేమ్ ఇస్ కృష్ణ. మై నేమ్ ఇస్ పద్మ. సో మ్యామ్ చెప్పండి, పిల్లలు అనే చదువులో ఎంత ఇంపార్టెంట్ ఉండాలో స్పోర్ట్స్లో కూడా అంతే ఇంపార్టెంట్ ఉండాలి. మరి మీ పిల్లలు ఈరోజు ఎలా ఆడారు, మీరు ఎలా ఎంకరేజ్ చేశారు? Children are really enjoying the day for the sports meet, and really they are being encouraged by this so nicely. Means here you can see that by playing not only their academic standards, you can see physical overall development will be there. They are really we are also impressed by the students because they are coming forward with their own skills. Who are not who are really below average students also are coming up. They show more interest, and I think further they'll show in studies also. It's not different because we also love sports and they also love sports. It's away from studies, away from books, where you come out, be your own, enjoy the atmosphere, and again get prizes on top of it. So they also love it, we also loved it. So there is no difference, only that we are seeing our childhood being replayed over here. ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్గా క్వీన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కబడ్డీ లీగ్లో ఫైనల్స్ మన కోహ్లీ టీమ్ సాధించారు. అండ్ ఈరోజు మన ఆ టీం మెంబర్స్ ఉన్నారు. మరి వాళ్ళ ఎలా ఆడారు అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ చాలా థ్రిల్గా అనిపించింది. ఓకే, హాఫ్ టైంలో అయితే అవుట్ అయిపోదాం అనుకున్నాం. అసలు మాకు ఛాన్స్ లేదు అనుకున్నాం, కానీ మా కెప్టెన్ ఆదే వాళ్ళకి గెలిచినాం. ఆటపాటలు లేకుండా బాల్యం పరిపూర్ణత సాధించలేదు. శారీరక వికాసం, మానసిక ఉల్లాసం క్రీడలతోనే సాధ్యం. టీమ్ స్పిరిట్ కి పునాది పడేది ఆటల ద్వారానే. అందుకే క్వీన్స్ లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. కబడ్డీ, ఖోఖో లాంటి ఆటల్ని ఆడించడం ద్వారా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తారు. టీమ్ స్పిరిట్ అలవాటయ్యేలా చేస్తారు. విజయాన్ని నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేస్తారు.
స్కేటింగ్ చూస్తున్నాం కదండి. ఇప్పుడు 7th క్లాస్ బ్యాచ్ రెడీగా ఉంది స్కేటింగ్లో వాళ్ళ ప్రతిభని కనబరచడానికి. నిజంగా కూడా క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగానే అన్ని రకాల గేమ్స్లో కూడా స్టూడెంట్స్ని జంప్స్ని చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. నిజంగా మనం చూసినట్లయితే స్కేటింగ్ అనేది కొంచెం మన వాళ్ళకి కొత్త కావచ్చు, అంటే మన సంస్కృతికి మన నాగరికతకు కొత్త కావచ్చు, కానీ ఈ పాశ్చాత్య సంస్కృతి ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాలైనటువంటి ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా స్టూడెంట్స్ కావచ్చు, యువత కావచ్చు, ఎక్కువ దీన్ని కూడా ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్గా వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో మనం చూసాము 8th క్లాస్ బ్యాచ్లో ఉన్నటువంటి ఈ బాబు ఫస్ట్ రావడం జరిగింది. 2nd రన్నరప్ అండ్ 3rd రన్నరప్ ఎంతో చాలా చక్కగా స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళేనండి 8th క్లాస్లో ఉన్నటువంటి క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్స్. మరి వాళ్ళు ఈ స్కేటింగ్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఎందుకంటే వీల్స్ పైన బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్ కదండి. రెగ్యులర్గా నడవటం ఈ ఏజ్లో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి స్కేటింగ్ ఎలా నేర్చుకున్నారు, ఎలాంటి హర్డిల్స్ వాళ్ళు ఫేస్ చేశారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హాయ్ స్కేటింగ్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి చాలా ఫేస్ చేశాను, చాలా దెబ్బలు కూడా తగిలాయి అండ్ ఫైనల్లీ ఐ విన్. సో మరి ఈరోజు ఛాంపియన్ అయ్యావు, ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. హాయ్ మై నేమ్ ఇస్ సతీష్, మరి స్కేటింగ్ నేర్చుకోవడం టఫా? ఈజీ, నేర్చుకుంటే ఏదైనా ఈజీయే. నువ్వే పడిపోలేదా బ్యాలెన్స్ చేయడం? బ్యాలెన్స్ చేసినప్పుడు పడ్డాను, చాలా దెబ్బలు తగిలినాయి, కానీ కష్టపడి చేసినాను. ఇప్పుడు అడుగుల చిన్నారులు వీళ్ళు, బట్ అలాంటిది వీల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు ఛాంపియన్ స్టేజ్కి వచ్చారు కదా. నిజంగా క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్టాండర్డ్స్ ఏంటో ఇప్పుడు మీకే అర్థమవుతుంది. మనం చూస్తున్నాం కదా, క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా, ఎంతో హ్యాపీగా ఆడుతున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, క్యారమ్ బోర్డ్ ఆడుతున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఈ క్యారమ్ బోర్డ్కి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు మీ ఇద్దరిలో? అతను. అవునా? సో ఎలా ఉంది? బాగానే ఉంది, హ్యాపీ. ఇంకా ఏ గేమ్స్ ఇష్టం? చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఇంకా టేబుల్ టెన్నిస్. అవునా? ఓ నైస్. చూస్తున్నాం కదండి, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా ఆడుతున్నారు. చెస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఇలా అన్నిట్లో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించి ఆల్ రౌండర్స్గా ఎదుగుతున్నారు. సో చూసారు కదండి, చిల్డ్రన్స్ డే స్పెషల్గా స్పోర్ట్స్ డేలో భాగంగా క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగినటువంటి అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎంతో బాగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ స్టూడెంట్స్ కూడా ఎంతో పాజిటివ్గా తీసుకున్నారు. ప్రతి ఒక్క రౌండ్లో కూడా వాళ్ళే గెలవాలి అన్న తపన కనిపించింది. ఒకవేళ అందులో ఓడిపోయినట్లయితే నెక్స్ట్ వేరే కాంపిటీషన్ ఉంది కదా, అందులో ఖచ్చితంగా గెలవాలి అన్న పాజిటివిటీ తీసుకొచ్చారు. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో అన్నీ కూడా అంటే ఉన్నత విద్యా ప్రమాణాలతో పాటుగా అన్ని రకాల యాక్టివిటీస్ని ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుబాటులో ఉంచేలా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఈ స్పోర్ట్స్కి సంబంధించిన కోచెస్ కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఉంచి వారిని ఎంతో మంచి నిపుణులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి అణువు కూడా ఇన్స్పైరింగ్ పర్సన్స్కి సంబంధించిన విజువల్స్ కావచ్చు, పోర్ట్రేట్స్తో పాటు ఏదైతే క్రీడా రంగంలో ప్రముఖులుగా ఉన్నటువంటి వారి పోర్ట్రేట్స్ కూడా ఇక్కడ ఉండటం వల్ల అంటే ఓవరాల్గా అంటే ఇక్కడికి వచ్చి ఒక స్టూడెంట్ జాయిన్ చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమాత్రం కూడా భయపడకుండా అంటే ఏమవుతుందో వారి భవిష్యత్ అని చెప్పి ఆలోచించే అవసరమే లేదండి. అన్ని రకాలుగా ఒక స్టూడెంట్ని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా బయటికి పంపించే బాధ్యతని రామలింగయ్య గారు తీసుకున్నారు. జనరల్గా చూసినట్లయితే మార్కులు ర్యాంకుల కోసం పరుగులు తీసేటువంటి కాలేజెస్ కాంపిటీషన్స్ ధనార్జనే ధ్యేయంగా ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్లీగా డిఫరెంట్గా ఉందండి. కేవలం ఒక క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి బయటకు వెళ్ళినటువంటి ఒక స్టూడెంట్ కావచ్చు లేదా ఒక విద్యార్థిని కావచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఆల్ రౌండర్స్గా ప్లేస్ అవ్వాలి అన్నదే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థల అధినేత రామలింగయ్య గారి మెయిన్ మోటివేషన్ అండి. సో ఈరోజు ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా గెలిచిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి బహుమతులు ప్రదానం చేసి వాళ్ళు మరింత ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా బోల్డ్ అని కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. క్వీన్స్ అండ్ ప్రిజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త పోసాని నాగేశ్వరరావు గారు, అలాగే పోసాని రాణి గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
మన పండుగల ప్రాశస్త్యాన్ని పిల్లలకు చాటి చెప్పేందుకు కంకణం కట్టుకుంది క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్. మన సాంప్రదాయం, సంస్కృతి పిల్లలకు తెలియజెప్పి వాటిని ఎలా కాపాడుకోవాలో వివరించేందుకు ప్రత్యేక అసెంబ్లీలను ఏర్పాటు చేస్తోంది. రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి, దసరా, దీపావళి పండుగల కోసం ప్రత్యేక అసెంబ్లీలు జరుగుతాయి. క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ నందు విద్యార్థుల తల్లిదండ్రులకు స్పెషల్గా రంగోలీ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. తెలుగువారి లోగిళ్లకు కొత్త ఉషస్సులు మోసుకొచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వేడుకలు క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముంగిట కూడా సందడి చేస్తాయి. పండుగ ప్రాధాన్యం పిల్లలకు తెలియజెప్పడానికి క్వీన్స్ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్ని ఘనంగా నిర్వహిస్తోంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. దీపావళి, దసరాలకు కూడా పిల్లల కోసం ప్రత్యేక అసెంబ్లీలు ఏర్పాటు చేస్తారు. క్రిస్మస్, రంజాన్ పండుగలకు సైతం వేడుకలు నిర్వహిస్తారు. आया रमज़ान रहमत वाला तेरी इनायत या अल्लाह, माहे रमज़ान की अन्ना చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం. బడంటే పుస్తకాలతో కుస్తీ పట్టం కాదు, బడంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినటం కాదు, విద్యార్థులకు ప్రపంచాన్ని చూపించే మనోనేత్రం, పిల్లలకు విజ్ఞానాన్ని పంచే ఆధునిక దేవాలయం, నవభారతాన్ని నిర్మించే కర్మాగారం. అందుకే క్వీన్స్ అండ్ ప్రిజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకు ప్రపంచాన్ని చూపడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విజ్ఞాన యాత్రలు, అసెంబ్లీలు, రాష్ట్రపతి భవన్తో పరిచయాలు, గోల్కొండ కోటలోంటి చారిత్రక ప్రదేశాల సందర్శనలు. గోల్కొండ కోటలో పిల్లలు సందడి చేస్తున్నారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. బడంటే 4 గోడల మధ్య ఉండే ఇరుకు గదులు కాదు. బడంటే ఎల్లలు లేని ప్రపంచం. పిల్లలకు లోకజ్ఞానం నేర్పే ఆలయాలు. ఎప్పుడూ చదువు చదువు అంటూ పిల్లలని రుద్దేయకుండా ఆట విడుపు కోసం క్వీన్స్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యమున్న గోల్కొండ కోట లాంటి చారిత్రక ప్రాంతాల గురించి పిల్లలకు పరిచయం చేసి దాని విశిష్టతను పిల్లలకు తెలియజేసింది. ఇటువంటి యాత్రలు పిల్లల విజ్ఞానం పెంచుతాయి, చదువు మీద ఆసక్తిని రెట్టింపు చేస్తాయి, కొత్త విషయాల్ని తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలంటే వారికో రోల్ మోడల్ కావాలి. విద్యార్థులకు చిన్నతనంలోనే ఒక లక్ష్యంపై ఆసక్తి కనబరచాలంటే వారికి గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను పరిచయం చేయాలి. అందుకు నడుం బిగించింది క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్. అందుకే మా విద్యార్థులకు ఏపీ సీఎం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిచే ముఖాముఖి చర్చించే అవకాశం కల్పించింది. పేరొందిన అధికారులతోనూ సామాజికవేత్తలతోనూ పరిచయ కార్యక్రమాలు చేస్తోంది. ఏపీ సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రిజం అండ్ క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలతో ముచ్చటిస్తున్నారు. ఆ వివరాలు లైవ్లో చూద్దాం. ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా
క్వీన్స్ విద్యార్థులు కలిశారు. ఆయనతో ముచ్చటించారు. N.T. Ramarao and also Mahatma Gandhi. Why you know Mahatma Gandhi has brought independence for us. N.T. Ramarao born in a middle class family, farmers family. He worked very hard. He created history in film industry and also in politics. To become scientist, what you have to do? You have to concentrate. Studies. That's the science. You have to concentrate more on science. Then? You concentrate on that? Oh, you are concentrating? Already started? Every day you are reporting to your father how much work you are doing? రేపటి తరం నాయకులు ఈ బాలల నుంచే పుడతారు. విద్యార్థులకు నేటి తరం నాయకుల జీవితాల్ని కాస్త దగ్గరగా గమనించే అవకాశం కల్పిస్తే వాళ్ళు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. క్వీన్స్ అండ్ ప్రిజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు సైన్స్ ఫేర్ మరియు కలర్స్ డే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, సైన్స్ పై అవగాహన కల్పించేందుకు, హేతుబద్ధతపై ఆసక్తి పెంచేందుకు క్వీన్స్ అండ్ ప్రిజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. సైన్స్ ఫేర్, కలర్స్ డే లాంటి కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు సామాజిక, శాస్త్రీయ అంశాలపై ఆసక్తి పెంచేందుకు అవకాశం కల్పిస్తోంది. క్వీన్స్ అండ్ ప్రిజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఇన్స్పైర్ ఇండియా ఫెస్ట్ ను డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శామ్యూల్ రాజ్ గారు ప్రారంభించి మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఒకసారి లైవ్ లో చూద్దాం. క్వీన్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో చిన్నారులు వివిధ రకాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వాతావరణ కాలుష్యానికి సంబంధించి పిల్లలు ఏర్పాటు చేసిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. రవాణా వ్యవస్థను వివరిస్తూ విద్యార్థులు చూపించిన నమూనా కూడా చాలా బాగుంది. కొంతమంది విద్యార్థులు మార్కెట్కి ఉండే ప్రాధాన్యతను వివరించేందుకు ప్రయత్నించారు. పిల్లలు ప్రదర్శించిన రకరకాల అంశాలు అందర్నీ విశేషంగా ఆకర్షించాయి. వెరీ గుడ్, వెరీ నైస్. స్టూడెంట్స్ నుంచి బాగా పార్టిసిపేట్ చేశారు. బాగా చాలా ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్స్. తల్లిదండ్రులు విచ్చేసి సంతోషం వ్యక్తం చేశారు. పిల్లల్లో కళలపై ఆసక్తి పెంచేందుకు చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తోంది క్వీన్స్ అండ్ ప్రిజమ్ ఇంటర్నేషనల్ స్కూల్. రవివర్మ, లియానార్డో డావిన్స్, అమృత షేర్గిల్ లాంటి మేటి చిత్రకారులు మన చిన్నారుల్లోనూ ఉండొచ్చు. ఆ టాలెంట్ను వెలికి తీసే ప్రయత్నమే ఇది. పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని బయటికి తీసి పదిని పెడితే వాళ్ళు రేపటి కళాకారులుగా ఎదుగుతారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా క్వీన్స్ పిల్లలకు చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తోంది. మేటి చిత్రకారులను తయారు చేసేందుకు కృషి చేస్తోంది. పిల్లల్లో గానకళను ప్రోత్సహించేందుకు పాటల పోటీలు నిర్వహిస్తోంది క్వీన్స్ అండ్ ప్రిజమ్ ఇంటర్నేషనల్ స్కూల్. పిల్లలకు తమ గాత్రంలోని మాధుర్యాన్ని పెంచేందుకు, కిటుకులు తెలుసుకునేందుకు గీతా మాధురి లాంటి యువ గాయని మనులతో పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. గాత్రం కూడా దేవుడిచ్చిన గొప్ప వరం.
పిల్లలు గొంతులను లయబద్ధంగా శృతి చేయగలిగితే గాన ప్రపంచంలో రారాజులుగా వెలుగొందుతారు. బాలు వారసులుగా రేపటి తరం లతా మంగేష్కర్లా పేరొందుతారు. పిల్లల్లో ఉన్న గాన మాధుర్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా యువ గాయని గీతామాధుర్ని ఆహ్వానించింది క్వీన్స్. ఆమె ఆధ్వర్యంలోనే పాటల పోటీలు నిర్వహించింది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతుంది ఆయాయో. అప్పాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో. ఏనచ్చా బాయ్ 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 మామ కడుగాయ్. నిచ్చాన బాయ్ బుజాయ్ ఎంజాయ్ నేరి కడచాయ్. సంతోషపానా ఇష్క్ తుఫానా రోజుకుపోతా సరేనా. పిల్లలకు ఆమెను పరిచయం చేయడం ద్వారా వాళ్లలో పాటల్లో మరింత ఆసక్తిని పెంచాలన్నది క్వీన్స్ అభిప్రాయం. జల్లంత కవ్వింత కావాలిలే, ఒల్లంత తుల్లింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒల్లంత తుల్లింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు. పలకరి మెరుపులానికి పడిన కడికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పిన ఈ మాతృభాషణ తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా. ఇది మరువబోకురా. స్కూల్లో ఈరోజు చక్కగా పిల్లలందరూ చాలా బాగా పాడారు అండ్ చాలా మంచి స్పోర్టివ్ గా ఉన్నారు అండ్ వెరీ గుడ్. ఇలానే అన్ని రకాల కాంపిటీషన్స్ మన రామలింగం గారు కండక్ట్ చేయాలని, ఇలా క్వీన్స్ స్కూల్ నుంచి కల్చరల్ వైజ్ చాలా రావాలని, స్పోర్ట్స్ వైజ్ చాలా మంది పిల్లలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాల్యం నుంచే పిల్లల్లో పండ్లు కూరగాయలపై అవగాహన కల్పించేందుకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ షోను క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించింది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ప్రకృతి సిద్ధమైన ఆహారంపై మక్కువ పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. మన ఆరోగ్య పరిరక్షణలో పచ్చని ఆకుకూరలు, రంగురంగుల కూరగాయలు, రకరకాల పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయాన్ని పసి మనసుల్లో బలంగా నాటగలిగితే మనం వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. ఈ విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం క్వీన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షో నిర్వహించింది. పండ్లు కూరగాయల ప్రాధాన్యాన్ని వారితోనే చెప్పించడం ద్వారా వాళ్లకు వాటి మీద మక్కువ ఏర్పడేలా చేసేందుకు ప్రయత్నించింది. మార్కెట్లో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న జంక్ ఫుడ్ కి మన పిల్లల్ని సాధ్యమైనంత దూరంగా ఉంచగలిగి వాళ్ళు సహజ సిద్ధమైన ఆహారం తినేలా చూస్తే వాళ్ళ భవిష్యత్ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అందుకే
క్వీన్స్ ఈ ప్రయత్నం చేసింది. జంక్ ఫుడ్ కి బదులుగా అత్యంత శ్రేష్టమైన ఆహారం తినేలా పిల్లల్ని ప్రోత్సహించడమే క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రధాన లక్ష్యం. క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. I am Trishna. I am the class teacher of 9th standard. I am a teacher at Queen's International School. We at Queen's International School do not only concentrate on education. We also perform various type of activities, sports meet, annual functions for students' encouragement and their active participation. Today over here we see the girls of 9th and 8th participating in a fireless cooking or in an activity which is called as cooking without fire. We see various different types of dishes beautifully decorated on their tables for this activity, which has been and the students participating are of 8th and 9th standard. They have prepared. What is your dish? This is a famous Andhra dish, ma'am. It is called nuvulu undalu. It is called as. Only sir, 2 ingredients, ma'am. One is nuvulu and one is jaggery. Which class are you from? I'm from 9th standard, ma'am. My name is Tejashri. What is your dish? Mine is fruit salad. Which ingredients you have used? Many ingredients I have used like pineapple, cherry, grapes, milk, strawberry, etc. What is your name? I am Persis. I am from 9th standard. What is your dish? And your name, please? My name is Trisha and this is my dish. It is so famous in the fruit, in the juices, and this is fruit salad. It is very rich in vitamin C and there are many ingredients to use for fruit salad such as pineapple, cherry, black grapes, green grapes and etc. Next, what is your dish? Youngsters like this dish and they prefer more to sweet puris and pani puris. That's why this is prepared in bed. The girls have prepared beautiful dishes. It is all well decorated on their tables. It is smelling awesome and we are all feeling hungry about the dish on seeing it and by smelling it. Thank you. పిల్లల్లో గణిత సామర్థ్యాన్ని పెంచేందుకు సైన్స్ పై పట్టు సాధించేందుకు క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ ఒలింపియాడ్స్ ను ప్రారంభించింది. ఈ ఒలింపియాడ్స్ లో పాల్గొన్న పిల్లలు మంచి ప్రతిభ కనబర్చి మెడల్ సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా రంగం సూపర్ స్టార్ నిన్నటి తరం గొప్ప నటుడైన కృష్ణ గారు పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి సతీమణి మంచి నటి దర్శకులు విజయ నిర్మల గారు కూడా పాల్గొన్నారు. మానవ జీవితంలో కీలక పాత్ర పోషించే అంశాలు సైన్స్, గణితం. ఈ 2 విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు, ఆసక్తిని పెంచేందుకు క్వీన్స్ ఒలింపియాడ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు హాజరయ్యారు. క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ నందు విద్యార్థులకు ఐఐటి మ్యాథ్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్ నందు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన జరుగుతోంది. ఆ వివరాలు చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. శ్రీ సత్యసాయి నిగమ్ నందు క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. అందరూ చదువుకున్నప్పుడు సమాజంలో సమానమైనటువంటి పౌరులుగా ఎదగటానికి ఒక అవకాశం కలుగుతుంది. ఇవాళటికి భారతదేశంలో చాలా స్కూళ్ళు వచ్చినాయి, చాలామందికి చదువుకునే అవకాశం.
విద్యార్థులకు స్టేజ్ ఫియర్ పోవడానికి, సబ్జెక్ట్పై పట్టు సాధించడానికి సెమినార్స్, డిబేట్స్, క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం. Education is important in everyone's life. With that education, we can get some knowledge. Without knowledge, a person cannot do anything. With knowledge can we prepare money, but if we get job we can get money, right? First of all, to get some job, we need some knowledge. With education, we gain that knowledge. If you educate, you get the knowledge. Education is important to get the certificates. If you get the certificates, you'll get the job. Knowledge is necessary to escape. If you get any problems, how you can escape? We should have minimum knowledge. Then only we can escape from any problems, even though we have job. We can get knowledge from anywhere, but job we cannot get from anywhere. Yes, that's what we are also saying. Education is for knowledge, to gain knowledge. If you gain knowledge, then only you can do some job. My name is Mantra. I am studying in first class. Today I am going to tell about games and sports. Games and sports are very important part of student life. There are two types of games. Indoor games, outdoor games. Caroms, chess, these are indoor games. They improve our mental fitness. Football, throw ball, cricket, these are outdoor games. They improve our physical fitness. Both games are very important because they keep us healthy and fit. Thank you. I am Bhavya from 6th grade. Today I am going to say about discipline. Discipline is very important thing in everyone's life. Without discipline, one can't live happy life. It is the act of following some rules and regulations. Discipline is everything in which we do right way in right time. We will be disciplined in all the time, whether we are in home, school, office, etc. Following the rules of elders, parents, teachers led us to success. Thank you. My name is Akshita from 6th grade. Today I am speaking about unity in diversity in India. Unity in diversity means oneness in the varieties. India is the best country proving this concept for many years. India is a country where it is very clear to see unity after a lots of difference of cultural, physical, emotional, linguistic, religious, physiological, ideological, etc. People in India are highly spiritual and God fearing in nature. So they believe in everyone's religion. Many diversities make more complex unity. Thank you. విద్యాలయమే దేవాలయం అన్న స్ఫూర్తితో కొనసాగుతున్న క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ గురించి తెలుసుకోవాలంటే ఓ గంటో ఓ రోజో సరిపోదు. పూర్తి వివరాలు కావాలంటే స్కూల్కి వచ్చి తెలుసుకోవాల్సిందే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.